కమెడియన్ పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే కమెడియన్ పృథ్వీ అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పదవి ఇస్తే ఆ పదవిలో ఉండి ఒక పనికి పాల్పడి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చారు. తర్వాత పార్టీ ఎక్స్పెల్ చేసింది, ఇవన్నీ జరిగిపోయి తర్వాత జనసేనలో చేరాడు. అంటే ఆ వివాదం చెయ్యాలి, వివాదాస్పదం అవ్వాలన్న ధోరణి ఆయనలో ఎక్కువగా ఉన్నట్టుంది. గేమ్ చేంజర్ ఆడే ఫంక్షన్ లో కూడా, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి. దాని ఇంపాక్ట్ కొంత గేమ్ చేంజర్ పై పడింది బలంగా. ఇప్పుడు ఈ లైలా సినిమా సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మేకలు అని 150 కాదని 11 మేకలే ఉన్నాయి చివరికని చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, అంటే ఆ సోషల్ మీడియా పూర్తిగా అనను, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళందరూ బ్యాన్ లైలా సినిమా అని ఒక హ్యాష్ ట్యాగ్ తో ఇక ఇష్యూ స్టార్ట్ చేశారు. దానికి నటుడు విశ్వక్సేన్ వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాకేం సంబంధం, ఆయన మాట్లాడితే, పృథ్వీరాజ్ మాట్లాడితే మాకేం సంబంధం, చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు పృథ్వీ మాట్లాడాడని. విశ్వక్సేన్కి ఆయన భయం ఆయనకు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కష్టపడుతున్నాడు ఈ మధ్య కాలంలోని, కొంత డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాడు, నేను వెల్కమ్ చేస్తాను. కానీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకి సారీ చెప్పాల్సింది ఎవరు? పృథ్వీరాజ్. విశ్వక్సేన్ చెప్తే సరిపోదని నా భావన. అయితే విశ్వక్సేన్ చెప్పారు కాబట్టి, ఇది కరెక్ట్ కాదని అన్నారు కాబట్టి ఖచ్చితంగా విశ్వక్సేన్ వ్యాఖ్యలను దాన్ని అడ్మిట్ చేసుకుని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు వెనక్కి తగ్గాలని నా అపీల్. కానీ పృథ్వీరాజ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలను ఆపుకోకపోతే, ఆయన ఇలాంటి ఆడియో ఫంక్షన్ లో అతి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఆ సినిమాలకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధంగా ట్రోల్స్ చేయడం తప్పే నేను కాదన్ను, కానీ ఇప్పుడు సొసైటీ ఈజ్ లైక్ దట్, సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఈజ్ లైక్ దట్. గేమ్ చేంజర్ దెబ్బపడింది, ఇప్పుడు లైలా సినిమాకి దెబ్బపడాల్సింది. మరి విశ్వక్సేన్ అపీల్ ని ఈ విధంగా ట్రోల్ చేస్తున్న వారు ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటారో మనకైతే తెలియదు. పాజిటివ్ గా తీసుకోవాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఒక సినిమా, ఒక అప్కమింగ్ స్టార్ కష్టపడుతున్నాడు, ఒక సినిమా ఒక డిఫరెంట్ మహిళా పాత్ర వేసి కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు. ఆయన భయం, నిర్మాత సాహు గార్పాట్, ఆయన భయం, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. అందుకు ఈ ట్రోలర్స్ ఆ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాలి. బట్ అట్ ది సేమ్ టైం పృథ్వీరాజ్, కమెడియన్ పృథ్వీరాజ్ అతి తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఈ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. లేదు ఈ సినిమాలతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఏమైనా చేసుకుంటానంటే పృథ్వీరాజ్ చేసుకోవచ్చు. కానీ ఈ సినిమా ఆడే ఫంక్షన్స్ లోని, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లోని, సినిమా సక్సెస్ మీట్లలోని ఇలాంటివి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సినిమాస్ ఎఫెక్ట్ పడతాయి. ఇక నుంచి ఆయన నటుడిగా పెట్టుకునేటప్పుడు నిర్మాతలు 1-2 సార్లు ఆలోచించండి. పెట్టుకోండి, మంచి నటుడు కాదన్ను, కానీ పెట్టుకునేటప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడితే బెటర్ ఏమో. ఇలా నువ్వు అసలు రాజకీయాలు ఏం మాట్లాడకూడదని, లేదంటే ఇంకా మీరు కూడా ఇదే తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది